నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. మరి మొన్నటి దాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా 1 year ప్రెడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ 6 months అంటే అప్కమింగ్ 6 months ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఇయర్లో 6 months అయిపోయినాయి. అంటే ఆల్రెడీ మీరు 1 year ప్రెడిక్షన్స్ చెప్పారు, బట్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ 6 months ఏమవబోతుంది అనేది. ఆల్రెడీ 6 months అయిపోయింది, బట్ ఈ 6 months కూడా ఇంకేమైనా చేద్దాం, ఇంకెలా ఉండబోతుంది అందరికీ అనేది పెద్ద కాన్సెప్ట్. సో అలా ఈ 6 months ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చేద్దాం. అది 6 months ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము. గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. మనకేమో మీన రాశిలో రాహు ఉన్నాడు. ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు. డిసెంబర్ తర్వాత మిగతా నెక్స్ట్ ఇయర్ 2025 కి అవుతుంది. ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత. అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు. ఆయనేమో నవంబర్ 15th కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు. ఆయన ఇప్పుడు ఉండేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట. అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు. మేజర్ ప్లానెట్స్ ఇవి 4 ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. మిగతావన్నీ ఏంటంటే మూన్ అయితే ఒక రాశిలో 2.5, 2.5, 3 రోజులు అంతా ఉంటుంది. సన్ అయితే ఒక 30 రోజులు మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది. అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెర్కురీ కానీ 30 రోజులు 40 రోజులు మ్యాక్స్ 60 days లోపల మనకి మారుతూ ఉంటాయి. కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము. ఎలా ఉంటాయో మనం ద్వాదశ రాశులకి మాట్లాడుతాం. మ్యామ్ ఇప్పుడు ఈ 6 months లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి వాళ్ళకి కూడా మనం మిశ్ర ఫలితాలే చెప్తానమాట. ఎందుకంటే శని సంచారం జరుగుతోంది, కానీ వీళ్ళకి నవంబర్ వరకు చాలా బాగుంటుంది అనమాట. అది దేంట్లో అని మాట్లాడుకుందాం. గురు సంచారం కొంచెం ఏంటంటే 4th Lord 6th లో పడ్డాడు కనుక కొంచెం కంఫర్ట్ లెవెల్ అంటే ఏంటంటే మన స్టేటస్ లో కొంచెం దిగజారే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే ఆర్థికంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఉద్యోగ రీతిగా కూడాను కొంతమందికి వేరే ఉద్యోగం వెళ్ళడం, అదే తక్కువ పొజిషన్కి వెళ్ళడం, అలాగే తక్కువ జీతానికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంతమందికి అయితే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారనమాట, ఫోన్లు చేసేసి ఉద్యోగం పోయింది అని. ఆర్థికంగా కొన్ని కష్టాలు అనేవి తప్పవు అనమాట. కానీ నవంబర్ వరకు కొంచెం బాగుంటుంది. అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పాను. కెరియర్ విషయంలో చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే కుటుంబ పరంగా ఈవెన్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చి మిస్అండర్స్టాండింగ్ వచ్చినా సన్నిహితంగా ఉండే ఛాన్సెస్ ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. అలాగే కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కొంత అనుకూల పరిస్థితే ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే కొన్ని కంఫర్ట్ లెవెల్ అంటే కొంచెం ఓవర్ థింకింగ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. అంటే నేను ముందే వెళ్ళి దూకిపోతాను, ఆలోచించకుండా చేస్తాను అనే దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఆలోచించి ఆచితూచి పని చేయడం అనేది మంచిది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో కూడా లాభం అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనం చూసామంటే శ్రమ పడుతుంది శని, తప్పక శ్రమ పెడుతుంది కనుక వీళ్ళు శనికి పరిహారం చేయడం, కాళ్ళు పట్టుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం పాలిటీషియన్స్, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ చూసాము అంటే వీళ్ళకి ఆగస్టు నెల చాలా బాగుంటుంది. అలాగే సెప్టెంబర్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే సన్ సంచారం కూడా ఉంది కనుక ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ మంచి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్ ఏ పని చేయించుకోవాలన్నా ఈ పీరియడ్లో చేయించుకోవచ్చు. అలాగే కాంట్రాక్ట్స్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. బాగుంటుంది ఆ టైము. కానీ ఆర్థికంగా కొంత దెబ్బ తినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని పనులేమో స్తంభించిపోతుంది. అంటే అవంతరాలు వస్తాయి సడన్గా, ఎందుకు అవుతుందో కూడా తెలియదు అనమాట. అందుకనే పరిహారాలు కూడా మనం చెప్తూ ఉంటాము. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి తప్పక ఉన్నత చదువులు అనేవి ఉన్నాయి, పై చదువులు అనేవి ఉంటాయి. వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్, బయటకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అన్ని పేపర్స్ కరెక్ట్గా పెట్టుకోవడం అనేది మంచిదన్నమాట. నేను ఆల్రెడీ దాంపత్య జీవితం చెప్పాను కనుక ఇప్పుడు హెల్త్ విషయం మాత్రం వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. ఏదైనా హెల్త్లో కొంచెం నలతగా ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా మంచిది.
రెమెడియల్ మెషర్స్కి వచ్చామంటే తప్పక శనికాలు పట్టుకోవాలి. ఇందాక కూడా నేను చెప్పారు. చెప్పాను. అవును. శని చాలీస చదువుకోవడం ఎవ్రీ సాటర్డే. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది చాలా మంచిది. ఒక పీపల్ ట్రీ కింద నువ్వుల దీపం పెట్టడం అనేది మంచిది అనమాట. సాటర్డే అది కూడా. అండ్ ఆల్సో మనం చూసామంటే శనీశ్వరుడికి మనం ఎప్పుడు శివుడిని చెప్పుకుంటాం, దంపతులను చెప్పుకుంటాం. శక్తి ఎలాగూ దేవి పూజలు చేయడం చాలా మంచిది. చేసేవాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. కానీ సోమవారం మహామృత్యుంజయం చేయడం అనేది చాలా మంచిది అనమాట. అలాగే గోవుకి ఎవ్రీ సాటర్డే వెళ్ళి కొంచెం ఆహారం ఇవ్వడం కానీ, పళ్ళు ఎస్పెషలీ బనానాస్ పెట్టడం చాలా మంచిది అనమాట. ఏ ప్రాణికైనా ఏ జీవికైనా మనం ఆహారం పెట్టడం అనేది చాలా చాలా మంచిది. తప్పక చేయడం మూలానే కొంతవరకు మీకు ఏంటంటే నెగటివిటీ పోయి పాజిటివిటీ వస్తుంది. ఎందుకంటే బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి కనుక బాగుంటుంది. తప్పక ఇవన్నీ చేసి చూడండి, మీకు బాగుంటుంది. సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండుగలు, శ్రావణ మాసం పండుగలన్నీ ఇంకొక తర్వాత వస్తూ ఉంటాయి. సో దుర్గాదేవికి చేయడం, అలాగే శని చాలీస చదువుకోవడం, దుర్గా చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది అనమాట. తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కట్టు, ఇదేమో జనరల్ ప్రెడిక్షన్స్. సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము, కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి, ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు, అలాగే ఒక జాతిరత్నం కావాలి, జాతిరత్నం వేసుకుంటాము, ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్స్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది, డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్మ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆభరణం చేంజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసుల వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది. అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ. సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం ప్రకృతిని కూడా గాడెస్ కింద తీసుకుంటాము. అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది, అంటే సంపద రావాలి, ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది. సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ 6 monthsకి కదా, ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచిది. సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి. తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది. అలాగే పుణ్య నది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట, ఎస్పెషలీ శ్రావణ మాసంలో. అలాగే నవంబర్ డిసెంబర్లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది.